సుప్రీంకోర్టు కూడా దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ నడుస్తూ వచ్చింది. వివిధ దశల్లో వివిధ విధాలుగా వాళ్ళు మాట్లాడారు. డిఫాల్ట్ బెయిల్ లేకపోతే కండిషన్ బెయిల్ అవేమీ శాశ్వతంగా ఉండవు, వాటిని మళ్ళీ వెనక్కు తీసుకునే అధికారం కూడా కోర్టులకు ఉంటుందని కూడా వాళ్ళు అప్పుడు చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో మొన్న మంగళవారం నాడు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంటే ఇది ఒక ముఖ్యమైన సంకేతం కదా. గంగిరెడ్డికి బెయిల్ రావటం ఒకటైతే, ఉన్న A1కే బెయిల్ ఇస్తే ఇంక ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఏదో అరెస్ట్ చేస్తారు అని అనుకోవడానికి కొంచెం అనుకునే పరిస్థితి కనపడదు. వాస్తవంగా సిబిఐ కూడా వ్యతిరేకించితే ఇచ్చారా లేదా ఇంకా పూర్తి పాఠం రాలేదు. నేను ఒకరిద్దరు అడ్వకేట్లు అనుకుంటూ అడిగితే అది ఇంకా అంతగా వార్త కూడా అది అధికార వర్గాల ద్వారా తప్ప మీడియా కూడా అది అంతగా బయటకు వచ్చినట్టు లేదంటున్నారు. ఇది మనం చూడాల్సి ఉంటుంది. కానీ నేను అనుకుంటా ఇది ఒక రాజకీయ సంకేతం. ఇవన్నీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో రాజకీయ వర్గాలు రకరకాల ఇవి జరుగుతున్నప్పుడు న్యాయపరమైన ఈ పరిణామం జరుగుతుంది.